హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు క్యాబేజ్, కాలీఫ్లవర్ అస్సలు తినకూడదా? కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. క్యాబేజ్, కాలీఫ్లవర్, రాడిష్, బ్రోకలీ ఇవన్నీ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్. వీటిలో గాయిట్రోజన్స్ ఉంటాయి. గాయిట్రోజన్స్ అయోడిన్ అబ్జార్ప్షన్ అండ్ థైరాయిడ్ హార్మోన్స్ తో ఇంటర్ఫియర్ అవ్వచ్చు. వెస్టర్న్ కల్చర్ లో ఏంటంటే మోస్ట్లీ వాళ్ళు సలాడ్స్ అవి తీసుకుంటారు కాబట్టి ఇవి యూజువల్ గా అన్కుక్డ్ గా తీసుకుంటారు. మనం ఎలాగా ఇవి బాగా కుక్ చేసుకుని తింటాం కదా, సో ఈ కుక్ చేసుకున్నప్పుడు బాయిల్ చేసిన, స్టీమ్ చేసిన గాయిట్రోజన్స్ శాతం చాలా వరకు తగ్గిపోద్ది. సో మనం మోడరేషన్ లో తీసుకుని, అంటే ఎక్కువ క్వాంటిటీస్ కాకుండా 1 to 2 సర్వింగ్స్ పర్ వీక్ తీసుకుని అండ్ వెల్ కుక్డ్ గా తీసుకుంటే మనం ఇవి హ్యాపీగా తినచ్చు. నెక్స్ట్ సోయా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం థైరాయిడ్ హార్మోన్ అబ్జార్ప్షన్ లో ఇంటర్ఫియర్ అవ్వచ్చు. సో మీరు థైరాయిడ్ టాబ్లెట్ కి ఈ సోయా ప్రొడక్ట్స్, టోఫు ఇలాంటివి ఏమైనా తీసుకుంటే 4 hours గ్యాప్ ఉండేలా మెయింటైన్ చేయండి. అండ్ వీటిని బ్యాలెన్స్ చేయండి. ఎలా అంటే అయోడిన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ, అయోడైజ్డ్ సాల్ట్, డైరీ, సీ ఫుడ్, ఎగ్స్ ఇవి బాగా తీసుకోండి. అండ్ సెలీనియం రిచ్ ఫుడ్ బాగా తీసుకోండి, లైక్ బ్రెజిల్ నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్.